శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే వీరికి అద్భుతమైనటువంటి ధనయోగాలు ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా రావడం జరిగింది. అందులో ఆల్రెడీ కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి కుజ గురువులు లాభస్థానంలో ఉండడం, మరి ఈ వారంలో శుక్ర, రవి, బుధ ఈ 3 గ్రహాలు కూడా ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గ్రహాల ప్రభావం జాతకుడు స్వయం కృషితో కష్టపడి సంపాదించే ధనాన్ని చెప్తూ ఉంటాయి. లాభస్థానంలో ఉన్న గ్రహాలు మన అదృష్టం వల్ల, ఇతరుల సహకారం వల్ల మనం కష్టపడిన దానికి ప్రతిఫలంగాను వచ్చే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చే ఫలితం. మరి ప్రస్తుతం కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల అది రక్త సంబంధికులు, అన్నదమ్ములు, చిన్ననాటి స్నేహితులు మీకు ప్రోత్సహించి మీ యొక్క అభివృద్ధికి కారణం అవడం కానీ, లేదా వీరు మీ ఆర్థిక అవసరాలకి తగు విధంగా ధన సహకరించడం కానీ జరుగుతుంటుంది. మరి గురువు మీకు భాగ్యాధిపతి, అంటే అదృష్టం. భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశి భావ ఫలితాలు మీకు కలిసి రావాల్సిందే. అలాగే గురువు యొక్క కారకత్వాలైనటువంటి ధనం, సంతానం, సౌభాగ్యం ఇవన్నీ కూడా గురువు లాభస్థాన సంచారం వల్ల, మరి గురువు యొక్క అనుగ్రహంతో మీ యొక్క పుణ్య ఫలితం, మీరు చేసినటువంటి పూజలు, మీరు చేస్తున్నటువంటి దాన ధర్మాలు సహకరించి మీకు అది మీ సంతాన రూపంలోనూ, మీ వ్యక్తిగతంగా ఉద్యోగం, హోదా పెరగడం వల్ల మీకు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడు. పంచమ స్థానం అంటే మీలో ఉన్నటువంటి టాలెంటు, దశమం అంటే వృత్తి. మీరు మీ జీవన విధానానికి, దైనందిన జీవితంలో మీ యొక్క వృత్తి దినం గడడానికి ఏ విధంగా సంపాదిస్తారన్నది దశమ భావం బట్టి ఉంటుంది. ఈ 2 భావ స్థానాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, నిజాయితీగా ధనం సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే ముఖ్యంగా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ వేతనం పెరుగుతుంది, వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది, వాళ్ళ అభివృద్ధి కలిసి ఉంటుంది. ఇక ముఖ్యంగా ధనస్థానంలో రవిగ్రహ సంచారం, ప్రభుత్వ అనుకూలత మీకు వస్తుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బుధుడు, రవి కలిసి ఉండడం వల్ల బుధాదిత్య యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల మరి విద్యార్థులైతే వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో సునాయాసంగా విజయాన్ని సాధించే ప్రయత్నం చేస్తారు. ఇక శుక్రుడు లాభాధిపతిగా, శుక్రుడు ధనస్థానంలో ఇదొక ధనయోగం. రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల సహకారం కలుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరించే అవకాశం ఉంది. అలాగే కుటుంబం యొక్క వ్యక్తిగత హోదా కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇది శుక్ర బుధులు కలిసి ఉండడం అన్నది ఉన్నత విద్యా యోగం. మీలో ఉన్నటువంటి టాలెంట్ వల్ల ఈ బుధ శుక్రులు కూడా రక్త సంబంధికులైనటువంటి భార్యకి, ప్రథమ సంతానం అయినటువంటి వాళ్ళకి, ద్వితీయ సంతానానికి, ఇవందరికీ కూడా ఈ బుధ శుక్రులు మీకు ఈ కుటుంబంలో మీ యొక్క భారాన్ని వాళ్ళు కూడా మొయ్యడం వల్ల, ఆర్థిక పరంగా మీ కుటుంబ బాధ్యతలు వాళ్ళు స్వీకరించడం వల్ల మీరు మనీ పరంగా చాలా ఫ్రీ అవుతారు. మరి ధనాధిపతి ధనస్థానంలో స్వక్షేత్రగతుడే ఉండడం వల్ల కుటుంబంలో మీ సంతానానికి కానీ, మీ తండ్రి గారికి కానీ ఒక మంచి అభివృద్ధి, గౌరవం పెరగడం వల్ల వ్యక్తిగతంగా మీకు మంచి హోదా లభిస్తుంది. ఇవన్నీ కూడా ఇది ఒక అదృష్ట యోగం మాట. 5 గ్రహాలు ఈ ధనానికి సంబంధించిన స్థానాల్లో ఉంటే, ముఖ్యంగా బుధుడు వక్రించి ఉండడం వల్ల వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు మాత్రం 1-2 సార్లు ఏదైనా పని చేసే ముందు ఆలోచించాలి. ఏదైనా ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తే మంచిది.
బట్ ముఖ్యంగా ఈ వారం చివరలో అంటే 23, 24 తారీఖులో మరి బుధుడు వక్ర గమనంతో రాశిలోకి ప్రవేశించడం వల్ల జాతకుడు ఏదో ఒక విషయంలో పెట్టుబడి పెట్టడం కానీ కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్టహర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.